వెల్కమ్ టు అమ్మ వంట అండి. సో ఇందులో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతున్నాయి కదా. సో అందులో ఏమైనా స్కిప్ చేయడానికి స్కిప్ చేయడం ఎలాగా అనేది కూడా నేను చెప్తాను. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి ఇది వంకాయ మసాలా కూర అండి. వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసరికి నువ్వులండి, ఇది పల్లీలు, నెక్స్ట్ ఇవి ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొబ్బరికాయ ముక్క చిన్నది, అల్లం వెల్లుల్లి, బఠానీలు అండి. ఈ బఠానీలు ఏంటి అంటే కనుక నానబెట్టినవి కాదు, ఇవి ఇలా కాయలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయి, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఫ్రెష్ పచ్చి బఠానీలు అనమాట. ఇవి ఇంకా నానబెట్టుకోని అవసరం లేదండి. ఈ కాయలు ఓపెన్ చేస్తే ఇందులో బఠానీలు ఉంటాయన్నమాట. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. బఠానీ కాయలు అంటారనమాట. ఇలా ఉంటాయన్నమాట లోపల బఠానీలు. సో అవి చాలా కమ్మగా ఉంటాయన్నమాట. నార్మల్గా డ్రైడ్ నానబెట్టి యూజ్ చేసిన దానికన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. సో వీటిని ఇప్పుడు మనం ఎలా చాప్ చేసుకుని ఎట్లా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వంకాయల్ని మనం ఈ తొడిమలు కట్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదండి. మనము సిజర్ యూజ్ చేస్తే కనుక చాలా తేలిగ్గా కట్ చేసేసుకోవచ్చు. ఈ పైన మాత్రం నైఫ్ తోటి కట్ చేసుకోండి. ఇక్కడ దీంతో అయితే మాత్రం నైఫ్ కన్నా కూడా ఇది సిజర్ చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా 4 పక్షాల కింద కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే టొమాటోస్ సెంటర్ పార్ట్, అది పొడి లాంటిది ఉంటుంది కదా, అది తీసేసి ఇలా సర్క్యులర్ షేప్లో కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కుక్ అయ్యేది, మగ్గిపోతుంది అనమాట. చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ప్యాన్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. పీనట్స్, నువ్వుల పప్పు, ధనియాలు, జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పొరపాటుగా అన్నీ కలిపి వేసామండి. వేరుశనగపప్పు వేగిన తర్వాత మాత్రమే నువ్వుపప్పు వేయాలి, ఎందుకంటే నువ్వుపప్పు త్వరగా కుక్ అయిపోతుంది. 2 అన్నీ కలిపి వేయడం వల్ల మాడిపోతుంది అనమాట. సో ఇది కొంచెం చూసుకోండి, కుక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అది అందులో ఉండేటటువంటి పచ్చిదనం పోతుందో మనము మిక్సీ పట్టుకునేటప్పుడు పౌడర్ లాగా భలే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్కిప్ చేయడానికి కొన్ని చెప్పాను కదండి. ఇక్కడ మీకు ఒకవేళ ఓన్లీ నువ్వుల పప్పు ఒక్కటి ఉంటే నువ్వుల పప్పు చేసుకోవచ్చు, లేదు పీనట్స్ ఒక్కటి ఉంటే పీనట్స్ చేసుకోవచ్చు, 2 లేకపోయినా కొంచెం జీడిపప్పు ఉన్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు. అదనమాట అండి. ఇక్కడ నాకు ఈ 2 ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 వేసాను. సో మీరు మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు మార్చుకోవచ్చు. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కంపల్సరీగా ట్రై చేయండి. టమోటాలు, పచ్చిమిరపకాయలు ముందు వేసేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత టమోటాస్ వేసేసుకోవాలండి. ఇప్పుడు చూసారండి, టమోటాలు కొంచెం మగ్గినట్టు అయినాయి. ఇది ఇంకా త్వరగా కుక్ అయిపోవాలి అంటే కారం, పసుపు, సాల్ట్ ఇవి మొత్తం 3 వేసేస్తున్నాను. ఈ 3 వేసేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే త్వరగా అయిపోతుందండి. ఇలా అనమాట. ఏ కర్రీకైనా కలర్ ఇంపార్టెంట్ అండి, కాబట్టి పసుపు, కారం చక్కగా వేసుకోవాలి. మంచి కలర్ వేసినప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. సో ఇలాగా కొంచెం లిడ్ పెట్టేసామనుకోండి, ఒక్క 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఈ లోపు ఇందాక గ్రైండ్ చేసుకున్నాయి పౌడర్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము. సో ఈ స్టేజ్లో ఇలా మెత్తగా అయిపోయాక పేస్ట్ చేసేసుకుంటామేనండి. సో అది ఫస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయిపోయిన తర్వాత తీసేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక నాట్లు పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి ఇందులో డ్రాప్ చేసుకోవాలండి. డ్రాప్ చేసుకుని మెత్తగా కొంచెం సాల్ట్ వేసి మగ్గపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా ముందు ప్రిపరేషన్ చేసేస్తామో పేస్ట్ కింద, ఈ స్టఫింగ్ టైము తర్వాత అది కుక్ చేసే ప్రాసెస్ అంతా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం త్వరగా, ఎప్పుడైతే ఈ మధ్యలో ఏం లేదో వంకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. ఇంకా కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, కొంచెం వేసుకోవాలి దీనికి సరిపడగా, మళ్ళీ అయితే సాల్ట్ ఎక్కువైపోతుంది. బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి మగ్గబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం చూపించలేదండి, కొంచెం గమనించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం జరిగింది. అండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇందులో ఇప్పుడు ఈ వేరుశనగ పప్పు, నువ్వులు,
పప్పు, కొబ్బరికాయ అన్నీ ఆడిన పేస్ట్ పొడి, నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర. సో ఇవన్నీ వేసేసి కలిపేసేయడమే. కలిపేసి ఇందాక మనం ఈలోపు కుక్ అవుతున్నాయి కదండి వంకాయలు, అందులో కలిపేయడమే. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేరుశనగ పప్పు, నువ్వుల పొడి, కొత్తిమీర ఇవన్నీ ఇందులో కలిపేసుకోవచ్చు. ఈ వంకాయలు ఉడికేలోపు ఈ మిక్చర్ తీసుకెళ్ళి అందులో కలిపేయడమేనమాట. నా వంకాయల్లో ఇందాక కలిపిన మిక్చర్ వంకాయల్లో కలిపేసామన్నమాట. సో కొంచెం ఒక 2 minutes or 3 minutes ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి.